Competitive Exams Corner. News analysis on 16th of August 2024 కు స్వాగతం. ఈరోజు మనకు ఫస్ట్ కనపడుతున్న హెడ్లైన్, సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ఇంతకు ముందు. సో అంటే మైనింగ్ యాక్టివిటీస్లో ఏవైతే స్టేట్స్లో మైనింగ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయో వాటి నుంచి వచ్చే పన్ను అమౌంట్ ఏదైతే ఉంటుందో అవి స్టేట్స్ తీసుకోవచ్చు. సో ఆ పన్నుతో ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్ని పంచిపెట్టొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏవైతే ఉంటాయో అవి అంటే ఆ వచ్చే అమౌంట్ ప్రజలకు అనుకూలంగా చేయొచ్చు అని చెప్పి అభిప్రాయపడింది. అయితే ఆ తీర్పు వచ్చిన అప్పటి నుంచి, అంటే అది ఒక కొద్ది రోజుల క్రితమే వచ్చిన ఆ తీర్పు వచ్చినప్పటి నుంచి ఈ యొక్క దీని నుంచి వచ్చే ట్యాక్స్ అన్నది ఎప్పటి నుంచి ఒక డెడ్ లైన్ అంటే ఉంటే కరెక్ట్గా ఉంటుందని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఈ యొక్క ఆర్టికల్ దానికి సమాధానం. స్టేట్స్ కెన్ కలెక్ట్ ట్యాక్స్ ఆన్ మైనింగ్ ఫ్రమ్ ఏప్రిల్ 2005. 2005 ఏప్రిల్ నుంచి వాళ్ళు ప్రతి స్టేట్లో, అంటే ఏ స్టేట్స్లో అయితే మైనింగ్ యాక్టివిటీస్ ఉంటాయో ఆ స్టేట్స్ వాళ్ళందరూ కూడా ఈ ట్యాక్స్ని ఆ మైనింగ్ యొక్క వ్యక్తుల నుంచి కలెక్ట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో నో ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీస్ ఆన్ డిమాండ్స్ మేడ్ ఫర్ పీరియడ్ ప్రయర్ టు July 25 and 2024. So the Supreme Court ruled on Wednesday that its July 25 judgment upholding the power of state governments to tax mineral rights and mineral bearing lands would apply with retrospective effect from April 1, 2005. సో అంటే అప్పటి నుంచి మీరు ట్యాక్స్ని వసూలు చేయొచ్చు అని ఒక సంచలనమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఒక తీర్పు వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ చాలా చాలా కుదేలైపోయింది. అండ్ ఏవైతే మెటల్ కానీ మైనింగ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయంలో వాళ్ళు పూర్తిగా కిందికి పడిపోయాయి అనమాట. సో స్టాక్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది కదా. సో అందుకనమాట. సో నియర్లీ 1,00,000 కోట్ల వరకు అమౌంట్ అనేది ఇప్పుడు వాళ్ళు పే చేయాల్సి రావచ్చు అనేది ఒక అంచనా. సో ఇది వాళ్ళకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో the arrears are demanded by the state governments could amount to 1.5 to 2 lakh crores. అంత అమౌంట్ అనేది ఇప్పుడు మైనింగ్ని మెయింటైన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పే చేయాల్సిన అమౌంట్ 1,50,000 నుంచి 2,00,000 కోట్ల అమౌంట్ పే చేయాలంట అనమాట. సో అది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టు గెట్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ట్యాగ్. సో నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ట్యాగ్ని సాధించిన మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏది అంటే న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్. అండ్ ఇది నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ట్యాగ్స్ ఎయిర్పోర్ట్ స్టేటస్లో లెవెల్ 5 సర్టిఫికేట్ని ఈ యొక్క సర్టిఫికేషన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ సాధించింది. అండ్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్బన్ అక్రిడేషన్ ACA ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు దీన్ని సాధించడం జరిగిందనమాట. అండ్ 2030 నాటికి పూర్తిగా ఈ లెవెల్ 5 కూడా క్రాస్ చేసి నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్గా ఉండాలని చెప్పి వాళ్ళు కొన్ని ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ కానీ అండ్ ఇనిషియేటివ్స్ కానీ అండ్ కొన్ని రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన అడాప్షన్ కానీ, సో ఇవన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ లోపల ఆ ఎయిర్పోర్ట్ లోపల ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయడం కానీ, సో ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ యొక్క కార్బన్ ఎమిషన్ పూర్తిగా లేకుండా జీరో కార్బన్ ఎమిషన్ ఉండే విధంగా వాళ్ళు చేశారు. సో దాని ప్రతిఫలమే మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్లోకెల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్. ఓకే, సో this prestigious certification recognizes the airport's commitment to reaching and maintaining net zero carbon balance for emissions under its control, scope 1 and 2, while also extending efforts to influence and report on all other emissions. So ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. సో నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ట్యాక్స్ సాధించిన మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏది అంటే న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్. నెక్స్ట్, గవర్నమెంట్ అపాయింట్స్ రాహుల్ నవీన్ యాజ్ అ ఈడీ డైరెక్టర్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సంబంధించిన కొత్త చీఫ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. ఆయన పేరు రాహుల్ నవీన్.
ఆయన వెడ్నెస్డే అపాయింట్ అవ్వడం జరిగింది. ఈయన ఫుల్ టైమ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫెడరల్ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ. According to an order, the appointment of Naveen, 1993 batch IRS officer, has been made for the period of 2 years from the date of assumption of charge of the post until the further orders whichever is earlier. అయితే ఆయన ఎప్పుడైతే ఆయన చేరతాడో అక్కడి నుంచి 2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగబోతున్నారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు డైరెక్టర్గా రాహుల్ నవీన్ గారిని అపాయింట్ చేసింది. నెక్స్ట్, మైత్రి ఉత్సవ్ ఇన్ శ్రీలంక టు మార్క్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే. ఇండియాలో ఇండిపెండెన్స్ డే జరిగింది కదా. సో మనకు 78వ ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15న. ఈ ఇండిపెండెన్స్తో సెలబ్రేట్ చేసుకుంటూ శ్రీలంకలో కూడా మైత్రి ఉత్సవ్ అని ఒకటి చేస్తారనమాట. అంటే భారత్ శ్రీలంక మధ్య రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చెప్పడానికి ఈ యొక్క ఈవెంట్ అనేది అక్కడ చేస్తారు. ఇది 15 ఆగస్ట్ నుంచి 18 ఆగస్ట్ వరకు ఉంటుంది. ఇండిపెండెన్స్ స్క్వేర్ కొలంబోలో జరుగుతుంది అనమాట. సో దీని పేరు మైత్రి ఉత్సవ్. ఓకే, ఇది ఒక పాస్ అనమాట. ఇప్పుడు మీకు కనబడుతున్న ఇమేజ్ ఒక పాస్ లాంటిది. ద కల్చరల్ వింగ్ ఆఫ్ ద ఇండియన్ హై కమిషన్ ఇన్ శ్రీలంక, స్వామి వివేకానంద కల్చర్ సెంటర్, ఈజ్ ఆర్గనైజింగ్ భారత్ శ్రీలంక మైత్రి ఉత్సవ్ టు కమమరేట్ ఇండియాస్ ఇండిపెండెన్స్ డే. ద ఫెస్టివల్ విచ్ విల్ బి ఇనాగరేటెడ్ టుడే ఈవినింగ్, అంటే మనకు ఆగస్ట్ 15th ఈవినింగ్ అట్ ద ఇండిపెండెన్స్ స్క్వేర్ ఇన్ కొలంబో, ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ యాజ్ ద వైబ్రెంట్ కార్నివల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద 2 కంట్రీస్. సో ఇది ఆ 2 దేశాల మధ్య ఎంత సఖ్యత ఉందో తెలియజెప్పే ఒక ఫెస్టివల్ అనమాట. సో ఇది ఒక 4 days ఉంటుంది. ఇది చెప్పాను కదా మనకు ఈ 15, 16, 17, 18 4 days ఉంటుంది ఇది. ఈ యొక్క ఈవెంట్ విల్ ఫీచర్ ఏ హ్యాండీక్రాఫ్ట్స్ ఫెయిర్, ఏ ఫుడ్ ఫెస్టివల్ అండ్ ద కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఈ ఈవెంట్లో భాగంగా ఉంటాయి. నెక్స్ట్, ఎస్ జయశంకర్ టు విజిట్ కువైట్ ఆన్ ఆగస్ట్ 18th. జయశంకర్ గారు కువైట్కి వెళ్ళబోతున్నారు ఆగస్ట్ 18th. అండ్ ఈయన ఒక అఫీషియల్ విజిట్ ఇది. అండ్ ఈయన 18వ తారీఖు కువైట్కి వెళ్ళబోతున్నారు. ఇందులో అక్కడ కౌంటర్ పార్ట్ అబ్దుల్లా అలీ అల్యా ఆయన కలవబోతున్నారు. అండ్ ఇది ఎందుకు అంటే బిట్వీన్ ద పొలిటికల్ కానీ, ట్రేడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎనర్జీ సెక్యూరిటీ, కల్చరల్, కన్సులర్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్, సో ఇవన్నీ విషయాల మీద వాళ్ళ వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అండ్ రీజనల్ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద మ్యూచువల్ ఇంట్రెస్ట్, సో వాళ్ళ మధ్య సయోధ్యాన్ని ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఆయన కువైట్కి వెళ్తున్నారు. నెక్స్ట్ న్యూస్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అప్రూవ్స్ 103 గ్యాలంటరీ అవార్డ్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. సో ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి, ఆమె 103 గ్యాలంటరీ అవార్డ్స్ని అప్రూవ్ చేశారనమాట. ఎవరెవరికి? ఆర్మ్డ్ ఫోర్సెస్కి మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి. ఇక్కడ ఈ అవార్డ్స్ విషయం చూస్తే మొత్తం కలిపి 4 కీర్తి చక్ర అవార్డ్స్ ఇచ్చారు అండ్ 18 శౌర్య చక్ర అవార్డ్స్ ఇచ్చారు అండ్ మొత్తం కలిపి 63 సేనా మెడల్స్ని ఇవ్వడం జరిగింది అండ్ మరొక 11 నౌ సేనా మెడల్స్ని ఇవ్వడం జరిగింది అండ్ 6 వాయుసేన మెడల్స్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ టు విజిట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఆయన తెలంగాణ స్టేట్ని, ఆంధ్ర స్టేట్ని విజిట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ చూడండి. ఆయన టుమారో అంటే ఈ ఆగస్ట్ 16th ఆయన విజిట్ చేయబోతున్నారు. మిస్టర్ దంకల్ విల్ విజిట్ కన్హా శాంతివనం ఇన్ హైదరాబాద్, తెలంగాణ. మొత్తం కలిపి ఆయన ఫస్ట్ రోజు హైదరాబాద్లోని శాంతివనంకు ఆయన రానున్నారు. ఆన్ ద సెకండ్ డే వైస్ ప్రెసిడెంట్ విల్ విజిట్ అక్షర విద్యాలయ campus and skill development center, the Swarna Bharat Trust and the Muppavarappu Foundation at Nellore in Andhra Pradesh. Later in the day, he will preside as the chief guest at the 23rd anniversary celebrations of the Swarna Bharat Trust, Venkatachalam in Andhra Pradesh. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్లో భాగంగా ఆయన పాల్గొనడానికి రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్కు. అండ్
తెలంగాణలో కూడా ఆయన మొదటగా కాలు పెడతారు తెలంగాణ పరంగా. అండ్ శాంతివనం హైదరాబాద్లో ఉన్న శాంతివనంకి ఆయన విజిట్ చేస్తారనమాట. సో మొత్తం కలిపి ఆయన అక్షర విద్యాలయ క్యాంపస్ స్కిల్ డెవలప్ సెంటర్కి ఆయన విజిట్ చేస్తారు. సో అండ్ ముప్పవరపు ఫౌండేషన్ అండ్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఈయన్ని ఆయన విజిట్ చేయబోతున్నారు. సో ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ అనేది 23వ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. సో అందులో భాగంగా ఆయన విజిట్ చేయబోతున్నారు. నెక్స్ట్, పిఎం మోడీ లీడ్స్ ద నేషన్ ఇన్ పేయింగ్ ట్రిబ్యూట్స్ టు మార్టీర్స్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆన్ అకేషన్ ఆఫ్ 78th ఇండిపెండెన్స్ డే. 78వ భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అండ్ ఆయన మార్టీర్స్కు తర్వాత ఎవరైతే దేశం కోసం పోరాడారో వాళ్ళందరికీ నివాళుల్ని అర్పించడం జరిగింది. అండ్ ఆయన రెడ్ ఫోర్ట్ వేదికగా జరిగింది ఈ యొక్క స్పీచ్ అన్నది. గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు రిఫార్మ్స్ విత్ అన్ ఇంటెంట్ టు స్ట్రెంగ్థెన్ నేషన్ అండ్ బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ ద లివ్స్ ఆఫ్ పీపుల్. ప్రైమ్ మినిస్టర్ యాడ్ దట్ రిఫార్మ్స్ ఇన్ గవర్నెన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద డ్రీమ్స్ టు వికసిత్ భారత్ బై 2047. ఈ ఒక పదంని కూడా చాలా బాగా హైలైట్ చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ని మనము సాకారం చేసుకుందాం, అంటే డెవలపింగ్ నుంచి డెవలప్డ్గా మనం మారాల్స్తే మారాల్సి ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. నెక్స్ట్, సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అండ్ మరికొన్ని ముఖ్యమైన అంశాలతో మరి కలుద్దాం. నమస్తే, జై హింద్.